వావ్ సూపర్ కదా. ద్రాక్ష పండ్లు కనుక్కున్నాయి కదా, అడవిలోకి వచ్చి దాకా ఐటెం రకం అన్నమాట. ఈ పండ్లు ద్రాక్షలు, ఎర్ర ద్రాక్షల పండ్లు ఇవి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ డేస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. చూస్తున్నారు కదా ఎట్టున్నది పచ్చదనంగా. ఈరోజైతే మా ఊరు అడవులోకి అయితే వచ్చేసినాము. ఇంకొక పండు అయితే మీకు పరిచయం అయితే చేయబోతున్నాను. అది ఎలా ఉంటుంది అనేది వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. రోజైతే మీకు చూపించేది ఏం పండు అంటే పిచ్చి బీరపండు చూపించబోతున్నాను. అది ఎలా ఉంటుంది అనేది మీరైతే చూడాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అడవుల్లో రకరకాల పండ్లు అయితే మీకైతే చూపిస్తున్నాం కదా, అలాగే ఈ పండు కూడా చూస్తారనేసి మీకైతే ఈ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాము. చూద్దాము. ముందుగా అయితే మనం ఆ పిచ్చి పేరు పండ్ల దగ్గరికి అయితే పోవాలి కదా. ముందుకైతే ఈ రూట్ని అయితే పోదాం, ఎందుకంటే ఆ సైడ్ ఎక్కువగా ఆ చెట్లు ఉంటాయి అనమాట. అందుకనే పోతా ఉన్నాను. మొన్నైతే మీకు కొమ్ము చెట్టు గురించి అయితే చెప్పినాను. ఈ సైడే ఉండాలి అవి, కానీ పండ్లు అయితే ఇంకా చూసుకోవాలా. కానీ కరెక్ట్గా మా ఊరు అడవే కదా, మాకు తెలుసు అనమాట. అవి ఏ సైడ్ ఏ చెట్టు ఉన్నది మాకు తెలుసు కాబట్టి ఈ వారికైతే వచ్చినాను. అడవికి రావాలంటే ఈ ముళ్ళ కంపల్లో తప్పించుకొని ఏ విధంగా జాగ్రత్త పోతామంటే అట్లా పోతాము. చూద్దాం. కంప చెట్టు దగ్గరికి అయితే వచ్చాను. రేవులు 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 కొంటాయి అడవులోకి వస్తే. వావ్, చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినాము. కంపలు తగిలికినేస్తున్నాయి. అడవికి వస్తే ఈ కంపలదే బాధ, ముళ్ళు. చూడండి ఎలా ఉన్నాయో పిచ్చి బీర పండ్లు. ఇలా ఉంటాయి పండ్లు, ఎర్రగా ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో, గుత్తులు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి. ఇవి మన నల్ల ద్రాక్ష, పచ్చ ద్రాక్ష ఎలా ఉంటుందో అలాగా ఎర్ర ద్రాక్ష కూడా ఉన్నది. ఒకసారి చూసి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. గుత్తులు 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 గుత్తులుగా ఉన్నాయి. ఎట్నా చూడండి. ఊహించలేదు నాకు ఇన్ని పండ్లు కనిపిస్తాయి అనేసి. నేనైతే అసలు ఊహించలేదు. ఏమో పైన కూడా ఉన్నాయి, ఇదంతా అయితే ఉన్నాయి. వావ్, చిన్నంగా లేవైతే పండ్లు అయితే, పిచ్చిమారి పండ్లు అయితే చిన్నంగా లేవు, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఆ కొమ్మలు అయితే ఉన్నాయి. అమ్మో, చిన్నంగా అయితే లేవు. దేవుడా, ఇన్ని పండ్లు అంటే కాసే సీజన్ కదా, అలాగే కనిపిస్తాయి. వంచుతున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో పండ్లు, గుత్తులు గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో. వావ్ సూపర్ కదా. ద్రాక్ష పండ్లు మారుకున్నాయి. మన ద్రాక్ష పండ్లు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి కదా. పిచ్చిమారి పండ్లు అబ్బబ్బా ఏమున్నాయి. ఆ పండ్లు చూస్తుంటే నాకైతే నోరైతే ఊరిపోతున్నది, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తున్నది. కానీ మీకైతే చూపించాలి కదా ఎలా ఉన్నాయి. చూడండి, గుత్తులు 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 గుత్తులుగా అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ పండ్లు అయితే నేనైతే తినబోతున్నాను. అసలు పండ్లే చూస్తుంటే చూడండి ఎలా ఉన్నాయో, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా. ద్రాక్ష పండ్లు కనుక్కున్నాయి కదా, ఇలాగ ఉంటాయి. ఇప్పుడైతే ఇట్లా తినాలనిపిస్తుంది. బా బా, బాబా, ఎలా ఉన్నాయంటే నేను ఆమంటే ఒక పొద్దు పనులు దాకా చేసుకునేసినాను. ఇట్లా గింజలు మాత్రం తెల్లగా ఉంటాయి అన్నమాట. ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఇవి ఇంకా 2 గుత్తులు అయితే కోసేసుకున్నాను. ఇవి తింటుంటే ఎలా ఉన్నాయో తెలుసా, తీయగా బొగ్గురుగా ఉన్నదన్నమాట. అంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఈ పండ్ల వరకే. బా, అందుకనేసి అడవిలో
ఏ పండు వచ్చినా అయితే నేనైతే మిస్ అయితే కాను. ఎందుకంటే అడవిలో పండ్లు అంటే ఎలా ఉంటాయంటే తిందామా అనిపిస్తాయి. రకరకాలు అయితే ఉంటాయి అడవిలో పండ్లు. టేస్ట్ అయితే మీకైతే చెప్పినాను కదా, ఈ పండు వరకే తీయగా ఒగ్గురుగా ఉంటుంది, కానీ బాగుంటాయి తింటే. అసలు అడవిలో పండ్లు అంటే అసలు ఏం కల్తీ లేని పండ్లు, ఇవి స్వచ్ఛమైన పండ్లు అనమాట. అందుకని అడవి పండ్లు ఎక్కువగా నేను తింటామంటాను. మీకు కూడా పరిచయం చేపించినట్టు ఉంటుంది, ఈ పండ్ల గురించి తెలుసుకున్నట్టు ఉంటుంది అనేసి అయితే మీకు ప్రతి ఒక్క వీడియో పండు విషయంలోకి అయితే తీసుకుంటూ ఉంటాము. మా ఊరు అడవులకైతే చాలా జీవాలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బా ఈరోజు ఎర్ర ద్రాక్ష పండ్లు అయితే తింటున్నాను ఈరోజు మీకు ఎదురుగా. చెట్టు అయితే చూడండి ఒకసారి ఎలా ఉన్నదో, బాగున్నాయి. ఇదంతా గుత్తులుగా ఉన్నాయి. ఎలా ఉన్నా చూడండి. బా గింజలు అయితే తినబాకండి, గింజలు అయితే ఊసేయాలి. వాళ్ళైతే పెద్ద హైట్లో ఉన్నాయి, పండు అయితే పొడుగ్గా బాగా ఇంకా గొలలుగా ఉన్నాయి. అందటం లేదు నాకు అవి. అవి కూడా వచ్చి చూస్తాను. ఈ కొమ్మలో ఉన్నాయి పండ్లు అంతా. వా కష్టపడి అందక ఉన్న మీకోసం అయితే నేనైతే కిందకైతే దించున్నాను. చూడండి పండ్లు అయితే ఎలా ఉన్నాయో. ఇవే పిచ్చిమారు పండ్లు అని అంటారు, కానీ కొంతమంది ఇవి మేక పండ్లు అంటారనమాట. ఇలాగ మేక పండ్లు అంటారు, పిచ్చిమారు పండ్లు అంటారు, అన్నీ అంటారు. మీరు ఏమని పిలుస్తారనేది మాకైతే కామెంట్లలో తెలపండి. మీకు ఈ చెట్టు తెలిసినట్టుకుంటే. పండ్లు అయితే చూడండి, వీటికి గింజలు అయితే తెల్లగా ఉంటాయి. చూడండి మీకు ఎదురుగానే ఎలా గుర్తున్నానో, ఈ గింజలు అయితే తెల్లగా ఉంటాయి అన్నమాట. ఇవైతే తినకూడదు, ఎందుకంటే ఇవి పచ్చిగా ఉంటాయి. అవి అదొక మాదిరిగా ఉంటుంది, గింజలు నవ్వుతాయి అదొక మాదిరిగా ఉంటాయి. పండ్లు మాత్రం తింటే బా తీయగా ఒగ్గురుగా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. పండ్లన్నిటిని కప్పేస్తున్నావు నువ్వు. అవునా, చూస్తున్నారు కదా ఎన్ని పండ్లు నోట్లు వేసుకుని అలాగా అమంతగా తినేస్తున్నాను. గింజలు కూడా అలా ఊసివచ్చు. బా మీతో మాట్లాడుతూనే నేనైతే ఎన్నో పండ్లు అయితే తినేస్తా ఉన్నాను. సూపర్. ఎన్ని పండ్లు తింటావా? ఇప్పుడైతే కొన్ని పండ్లు అయితే కోసుకుంటా నేను, ఎందుకంటే ఇంటికైతే ఎత్తుకొని పోతాను. పిల్లలు కూడా ఇష్టంగా ఎంతో బాగా తింటారు అడవి పండ్లు. బా ఏ పండ్లు కొయ్యాలన్నా కూడా గొలలుగా ఉంటాయి. ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి, గుత్తులుగా ఉంటాయి. బాబ్బా అందుకే కానీ మేకలు ఇవి తింటా ఉంటాయి అనుకుంటాను. ఇవి బాగా తింటాయి మేకలు కూడా. కొమ్మకి ఎన్ని పండ్లు ఉన్నాయి చూడండి. ఈరోజైతే ఇవి కోసుకొని నేనైతే కవర్కి అయితే వేసుకొని పోతాను ఇంటికి. ఇంటి దగ్గర ఉన్న ఎంతోమంది కూడా ఇవి మేము అడవికి వచ్చినామంటే, అవును అడవి పోనారా అయితే మీరు ఏం పండ్లు కోసుకుని వచ్చినారు అనేసి అది పనిగా వచ్చి అడిగి మరి పెట్టేసుకుని మరి తింటా ఉంటారు. మీరు అడవి పోనారంటే అడవి పండ్లు అయితే కోసుకుని వస్తుంటారు అనేసి మా ఇంటికాడ వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. కోసుకుని అయితే కవర్కి అయితే వేసుకొని పోతాను. మా పిల్లలు కూడా అమ్మ అడవి పోనారు కదా ఏం పండ్లు తెచ్చినారు అనేసి అడుగుతారనమాట. కోసుకుందాం, ఎన్నో పండ్లు ఉన్నాయి. నన్ను ఎత్తిన కాడ నా చెట్టు అయితే నేను ఎత్తిన కూడా ఎన్నో పండ్లు ఉన్నాయి. ఇవన్నీ అయితే కవర్కి అయితే కోసుకొని అయితే నేనైతే ఇంటికైతే బయలుదేరుతాము. చెట్టు అయితే చూస్తున్నారు కదా ఎలా ఉన్నదో, ఇలా ఉంటుంది చెట్టు పండు అంటే. ఈ పండ్లు కావాలంటే చెట్టు అయితే ఎలాగ ఉంటుంది, పిచ్చిమారి పండ్లు అంటారు వీటిని. మీరు ఏమని పిలుస్తారనేది మాకైతే కామెంట్లలో అయితే ఖచ్చితంగా తెలపండి. మీకు తెలిసి ఉంటే తెలన్న వాళ్ళైతే చెట్టు అయితే ఒకసారి చూస్తారనేసి మీకైతే చెట్టు అయితే చూపిస్తున్నాము. ఎలా ఉన్నది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా అడవిలోకి వచ్చి దాకా ఐటెం రకం అనమాట ఈ పండ్లు. ద్రాక్షలు, ఎర్ర ద్రాక్షల పండ్లు ఇవి. ఎర్రగా ఎంత బాగున్నాయో. ఇవి మనకి కాయలుగుంటే పచ్చగా ఉంటాయి. ఈ యొక్క ద్వారకాలకు వచ్చినప్పుడు ఎలా ఉంటాయంటే ఇలాగ పసుపు కలర్లోకి అయితే ఉంటాయి. ఇవి
ఎలా ఉంటాయంటే పసుపు కలర్లోకి వస్తాయి. ఇవి ద్వారగాలు అయితే పసుపులో ఉంటాయి, పండు అయితే మాత్రంకి ఎరుపులోకి అయితే వచ్చేస్తాయి. ఒకరోజు చూడండి వెట్టినాయో పసుపు కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఎక్కువగా పండ్లు అయిపోయినాయి కదా, అందుకని ద్వారగాలు అయితే కనిపించడం లేదు, పండ్లు అయినే ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో గొలలు బా ఎట్టున్నాయంటే పండ్లు. అబ్బబ్బా అసలు పండ్లు చూస్తుంటే మిగ్గడే నోరు ఊరిపోతుంటుంది అనుకుంటాను. ఏమైనా అడుగు పండ్లు అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎంతో బాగుంటాయి ఈ పండ్లు. ఇప్పుడైతే పండ్లు అయితే కోసేసుకున్నాను. మీకైతే ఈ పండ్లు కానీ చెట్టు కానీ ఎంత క్లియర్గా అయితే చూపించినానైతే. ఈ పండ్ల పేరు అయితే పిచ్చిమారి పండ్లు అంటారు, మేమైతే ఇలాగే పిలుస్తాము. మీకోసం అయితే మేము అడవుల పండ్లు కానీ చేపల వీడియోలు కానీ ఎంత స్పష్టంగా అయితే మీకైతే చూపిస్తున్నాము. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయమనేసి కోరుకుంటున్నాను నేనైతే. మన వీడియోలు కూడా బాగా మంచి వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకుని వస్తాము. ఇంకా మీరు మాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.